హల్లెలూయా, హల్లెలూయా. అందరం లేఖనాలు తెరుద్దాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచన భాగాన్ని చదువుదాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచన భాగం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించుదురో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతను సేవించుదరో అమోరీల దేశమున మీరు నివసించున్నారే వారి దేవతను సేవించుదురో నేడు మీరు కోరుకున్నది మీరెవరిని సేవింపకోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనేను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణ మా తండ్రి, నీ శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతా స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. మరొక పునరుద్ధరణ దినాన్ని మీరు మాకు అనుగ్రహించారు ప్రభువా. నీ పాద సందులో సజీవులుగా చేరి నేను గణపరచు భాగ్యాన్ని మాకు ఇచ్చారు. ఇప్పుడు నేను వాక్యంలోంచి కొన్ని నిమిషాలు మేము ధ్యానించబోతుండగా మీరే మాతో మాట్లాడండి. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి. విన్న వాక్యము ద్వారా, వినబోతున్న వాక్యము ద్వారా మా జీవితాలు నీకు దగ్గరగా, లోకానికి దూరంగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని మా రక్షకుని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చూద్దాం. ఈ 15వ వచనంలో చివరి భాగంలో ఉన్న మాటను మనం పరిశీలన చేయబోతున్నాం. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అని ఒక గ్రంథకర్త యెహోషువ గారు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట. ఎందుకు ఆయన ఈ మాట వాడాడు, ఎవరితో ఆయన ఈ మాటలన్నీ చెప్పాడంటే 400 సంవత్సరాలు బానిసత్వంలో ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు ప్రయాణం చేసి అలసిపోయి శ్రమలు చూసి, ఇబ్బందులు చూసి, కష్టాలు చూసి, మరణాలు చూసి, తెగుళ్ళు చూసి అంతగా ప్రయాణం చేసి పాలు తేలు ప్రవహించు దేశం కనాను దేశానికి, వాగ్దాన దేశానికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఆ ప్రాంతాల నుంచి వచ్చిన తర్వాత చక్కగా వాగ్దాన దేశంలోకి అడుగుపెట్టిన తర్వాత ఒక ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతం పేరు షెకెము. ఏ ప్రాంతం అది చెప్పండి? ఈ షెకెము అనే ప్రాంతాన్ని దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడుతూ యెహోషువ గారు అంటున్నాడు మాట, మీరు ఎవరిని సేవించదరో మీరు నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇది. మీరు ఎవరిని పూజించాలనుకుంటున్నారో లేదా ఎవరికి మీ మొక్కుబడులు చెల్లించాలి అని అనుకుంటున్నారో ఇది నిర్ణయించుకునే సమయం, ఇది నిర్ణయించుకునే ప్రాంతం అని ఆ ప్రాంతంలోకి వచ్చిన తర్వాత యెహోషువ గారు అక్కడున్న ప్రజలందరిని ఉద్దేశించి మాట్లాడుతున్న మాట. ఇదే ప్రాంతంలో అబ్రాహాము గారు దేవునికి, తండ్రి అయిన దేవునికి ఒక బలిపీఠం కట్టడం జరుగుతుంది. ఆ బలిపీఠం కట్టి అక్కడ బలి అర్పించి అక్కడ దేవుణ్ణి గణపరిచినటువంటి అదే ప్రాంతంలో తరువాత అదే ప్రాంతంలో ఇంకొక మాట జరుగుతుంది. ఆది కాండలో మనం చూస్తే యాకోబు గారు అక్కడ వాళ్ళు ఆచరిస్తున్న బయలు దేవతలు లేదా విగ్రహాలన్నీ తీసుకువెళ్ళి అక్కడ గొయ్యి తీసుకెళ్లి అందులో పడేసి పాత పెట్టిన స్థలము ఈ షెకెము. అంటే పురాతన కాలం నుంచి ఆ ప్రాంతానికి ఒక ప్రాముఖ్యత ఉంది. అబ్రాహాము గారు దేవుని కోసం ఒక బలిపీఠం కట్టి అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తే ఆ తర్వాత వచ్చినటువంటి యాకోబు గారు అన్య దేవతలను తీసుకువెళ్ళి అక్కడ పాతి పెట్టి ఆ అన్య విగ్రహాలకు అక్కడ పూజలను ఆపివేసిన సందర్భం చూస్తున్నాం. అదే ప్రాంతంలోకి మళ్ళీ ఇశ్రాయేల్ ప్రజలు వచ్చిన తర్వాత యెహోషువ గారు అంటున్నారు, ఇదిగో మీకు ఒక సమయం పడుతుంది, ఈ సమయంలో మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏంటి ఆ నిర్ణయం అంటే సింపుల్ గా చెప్తాను. మీరు అన్య దేవతలను పూజించాలనుకుంటున్నారా లేదా మీ దేవుడిని యెహోవాను పూజించుకోవాలనుకుంటున్నారా? ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఈ సమయంలోనే మీరు నిర్ణయం తీసుకోవాలి. కానీ అక్కడ యెహోషువ గారు ఒక మాట అన్నారు, మీరు ఎవరినైనా పూజించండి, మీరు దేనికైనా మొక్కండి, కానీ నేనును నా ఇంటి వారును చెప్పాలి, నేను నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవిస్తాం.
కానీ ఎందుకు ఆయన ఆ మాట అన్నాడు ఇశ్రాయేలు ప్రజలతో? చక్కగా ప్రయాణం చేశారు, దేవుడు చేసిన అద్భుత కార్యాలు చూశారు, దేవుడు బండను చీల్చినప్పుడు నీళ్లు తాగారు, ఎర్ర సముద్రం పాయలు చేసి నడుచుకుంటూ వచ్చారు, వాళ్ళకి కావాల్సినప్పుడు మన్నా ఆహారం తిన్నారు, పిచ్చుకలు తిన్నారు, సింపుల్ గా చెప్పాలంటే మాంసం తిన్నారు, అన్ని తిన్నారు. అన్ని తిన్న వాళ్ళు కూడా ఈ ప్రాంతంకి వచ్చేసరికి మంచిగా వాగ్దాన దేశం దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ వారి హృదయాలు బయలు దేవతల వైపు తిరిగిపోయాయి. మళ్ళీ వాళ్ళ హృదయాలు అషేరు దేవతల వైపు తిరిగిపోయాయి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మళ్ళీ వాళ్ళు విగ్రహాలను పూజించడం మొదలు పెట్టారు. గత రాత్రి మన వర్తమానం విన్నాం, అదే వర్తమానం. వాళ్ళు ఎంతగా దేవుడు రక్షణ వచ్చినా కానీ మోషే గారు కొండ కింద తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు, కింద కొండ కింద కూర్చుని మా కోసం మీరు ఏం చేయాలి, మాకు ఒక విగ్రహాన్ని చేయండి అని బలవంతం పెడితే ఏం చేశాడు, ఒక బంగారం తీసుకురండి అని చెప్పి ఒక విగ్రహం చేయడం జరిగిన గత వర్తమానం మనం విన్నాం. సో ఈ రోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఇంకా అన్య దేవతలను పూజించడానికి సిద్ధపడుతున్నారా, లేదా యెహోషువ గారు చెప్పినటువంటి మాట నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదము అనే రీతిగా ఉన్నారా? చూద్దాం. ఈ మొట్టమొదటి భాగం మనం చూస్తే ఈ విభజిత భాగ్యం అంటే రెండు ద్వంద్వ మనస్తత్వాలు. వాళ్ళకి దేవుడు తెలుసు, దేవుడు చేసిన అద్భుతాలు తెలుసు, దేవుడు చేసిన కార్యాలు తెలుసు, కానీ వీళ్ళు రెండు వైఖరుల మధ్యలో ఉన్నారు. దాన్ని ఏమిటంటే విభజిత హృదయం చాలా ప్రమాదకరమైంది. రెండు తలంపుల మధ్య ప్రయాణం చాలా ప్రమాదకరమైన. చూద్దాం నిర్గమకాండం 20 భాగం. నిర్గమకాండం 20 భాగం. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. వేరొక దేవుడు అంటే అర్థం ఏంటి చెప్పండి? దేవుడు అంటే అర్థం ఏంటి? మనం పూజించే వ్యక్తి. నువ్వు దేన్ని పూజించినా, దేన్ని ప్రేమించినా, దేన్ని అధికంగా ఆశించినా, దేని మీద ఎక్కువగా దృష్టి పెట్టినా అది దేంతో సమానం? దేనితో సమానం అంటారు? విగ్రహంతో సమానమే. నువ్వు దాన్ని ఎక్కువగా చేసుకోవడం దేవుడు ఆజ్ఞిస్తే ఈ ప్రజలు ఏం చేస్తారంటే మాకు బయలు కావాలి, చెప్పాలి. ఎవరు కావాలి? యెహోవా కావాలి. వాళ్ళు ప్రార్థనలో దేవుని మాటలు వింటారు, యెహోషువ చెప్పిన ఆజ్ఞలో ఆచారాలు చేస్తున్నారు, మళ్ళీ బయలు ఆచారాలు చేస్తున్నారు. బయలు విగ్రహాలు పెడుతున్నారు, బయలు బలిపీఠాలు కడుతున్నారు, దాని దగ్గరికి వెళ్ళి బలిపీఠం మీద రక్తం చెందిస్తున్నారు, అన్ని చేస్తున్నారు. ఇలా అన్ని చేస్తూ వస్తున్నారు కాబట్టి యెహోషువ గారు దేవుని చేత ప్రేమించబడబడవై చెప్తున్న మాట, ఇదిగో మీరు ఎంతకాలం ఇలా ఉంటారు, ఎంతకాలం ఈ పని చేస్తారు. చూద్దాం మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 21వ భాగం చూద్దాం. తరువాత ప్రార్థన చేయడి, నేనైతే యెహోవా నామమును బట్టి చలం. ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఒక టాస్క్ ఇవ్వబడింది. ఏంటి ఆ టాస్క్ అంటే బయలు దేవతలు ఆచరించే వారికి లేదా ఏలియా పూజించే దేవునికి మధ్య ఒక యుద్ధం జరుగుతుంది. ఏంటి ఆ టాస్క్ అంటే ఇక మనం చూద్దాం. ఈ ప్రజలకు ఇశ్రాయేలు రాజైన అహాబు రాజు ఏం చేస్తారంటే, మరియు ఆమె భార్య, ఆయన భార్య ఎవరు చెప్పగలరా? ఆయన భార్య ఎవరు చెప్పగలరా? యెజెబెల్ రాణి ఆ ప్రాంతంలోకి ఒక కొత్త దేవతను తీసుకొచ్చింది. ఆ దేవత పేరేంటి? బాలు లేదా బయలు. ఈ బయలు అంటే వర్షానికి పంటలకు ఇచ్చే దేవుడు. సో వర్షాలు కావాలంటే ఏం చేస్తారు? బయలుదేరికి వెళ్ళి పూజ చేస్తారు. పంటలు బాగా పంటలు ఏం చేస్తారు? ఆ బయలుదేరికి వెళ్ళి పంటల కోసం ప్రార్థన చేస్తారు. ఈరోజు మనం కూడా చూస్తాం, వర్షాకాలం వచ్చినప్పుడు వర్షం పడకపోతే ఏం చేస్తారు? అందరు వెళ్ళి పెళ్ళిళ్ళు చేస్తారు. ఎవరెవరికి? కప్పల పెళ్ళిళ్ళు చేస్తారు కదా. కప్పలకి పెళ్లి చేస్తే ఏమొచ్చింది? వర్షం వచ్చిందని. కొంతమంది బయటికి వెళ్ళి ఓ వరుణ దేవుడా కరుణించని ప్రార్థన చేసి వరుణుడి కోసం ప్రార్థన చేస్తారు.
కొంతమంది పంటలు వేసినప్పుడు ఏం చేస్తారు? ప్రార్థన చేయడం పక్కన, ప్రార్థనకు వచ్చే వాళ్ళ గురించి చెప్పేది ఇదన్నీ. పంటలు వేస్తారు, పంటలు వేసి ఏం చేస్తారు చెప్పండి, చెప్పాలి. మాకు పంటలు బాగా పండాలని చెప్పి ఆ బొమ్మల దగ్గరికి, కనపడిన బొమ్మల దగ్గరికి వెళ్ళి మొక్కటం, లేదా ఎప్పుడు పంట వేయాలి, ఏ రోజు పంట వేయాలి, ఏ టైంలో పంట వేయాలి, ఏ టైంలో గింజలు పెట్టాలి, ఏ టైంలో నీళ్లు పోయాలి, ఇవన్నీ కూడా కొన్ని ప్రాంతాలకు వెళ్ళి పరిశీలన చేసుకుని వచ్చి అయ్యగారి దగ్గరికి వచ్చి, అయ్యగారు ఇదిగో ఈరోజు సోమవారం ఉదయం 4 గంటలకి మా తోటలోకి వచ్చి ఏం చేయాలి, గింజలు పెట్టాలా, లేదా పలానా బుధవారం రోజు మధ్యాహ్నం 11 గంటలకు వచ్చి మా తోటలో ప్రార్థన చేయాలా, లేదా ఇదిగో సాయంత్రం 4 గంటలకి మేము బోరేస్తున్నాం మీరేం చేయాలి, వచ్చి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకముందు ఒక ఆయన వస్తాడు, కొబ్బరికాయ పట్టుకుని తిరుగుతాడు, ఒక ప్రాంతానికి వచ్చి ఇక్కడ బోరేయమని చెప్తాడు. సో అది చేస్తున్నారు, చెప్పాలి, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. 2 తలంపుల మధ్య ప్రయాణం చేస్తారు. ఆ సందర్భంలో ఏలియా గారు ప్రజలందరూ ఉద్దేశించి, ఎంతకాలం ఇలా ఉంటారు మీరు అని చెప్పి, ఇదిగో మీ ముందే నిరూపిస్తాను, నేను ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడా, లేదా మీరు వెళ్తున్న బయలు గొప్పవాడా అని చెప్పి బలిపీఠం పెట్టండి, నీళ్లు పోయండి, ఎద్దులు రెడీ చేసుకోండి, కోడలు రెడీ చేసుకోండి, ప్రార్థన చేయండి, రక్తం చిందించుకోండి, కేకలేయండి. కానీ ఏం జరగాలి? ఆ బలిపీఠం ఉన్న ఏమవ్వాలి? అగ్ని రావాలి, అన్ని దహించి వేయాలి. అది టాస్క్. ఆ టాస్క్ ఇవ్వబడింది. బయలు ఆరాధికులు సుమారు చూడండి 22వ అధ్యాయంలో బయలు ప్రవక్తలు 450 మంది బయలు దేవుడు అందరూ కూర్చొని మొదలెట్టారు ప్రార్థన చేయటం, కేకలేయటం. రక్తాలు చెందుకునేవాడు అరవకుండా కేకలేసేవాడు. అలా కూర్చుని కేకలేసి అలిసిపోయి కేకలేసిన తర్వాత ఏమీ జరగకపోయి అలసిపోతే తర్వాత చూద్దాం 38వ అధ్యాయంలో చూద్దాం. 38వ అధ్యాయం 38వ వచనం. ఇలాగు ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలియు పశువులు రాళ్ళను దహించి దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అక్కడ కూర్చుని అంతసేపు కేకలేసిన వాడు ప్రార్థన, సాయంత్రం అయిపోయింది, ఉదయం నుంచి సాయంత్రం కేకలేస్తే కూడా ఏం జరగల. ఏలియా గారు చిన్నగా ప్రార్థన చేస్తే పరలోకం నుంచి అగ్ని దిగి అక్కడున్న మొత్తటిని కాలి బూడిదైపోయింది. అప్పుడు జరిగిన సంఘటన చూసిన ప్రజలకు ఎవరి మీద విశ్వాసం కలిగింది? చెప్పండి, ఎవరి మీద విశ్వాసం కలిగింది? యెహోవా మీద విశ్వాసం కలిగింది. ఎవరు యెహోవా మీద విశ్వాసం పెట్టుకున్నారు? అన్ని జనుల పెట్టుకుంది కాదు, దేవుణ్ణి తెలిసిన ప్రజలే, దేవుడు ఆ బానిసత్వం నుంచి తీసుకొచ్చిన ప్రజలే. దేవుడు ప్రత్యేకపరిచి వీళ్ళు కేకలేసినప్పుడు 400 సంవత్సరాలు అరిచి కేకలేసినప్పుడు వారి మొర విని దేవుడు వారు రక్షించి తీసుకొచ్చిన ప్రజలే ఆ దేవుణ్ణి మర్చిపోయి ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు. 2 పడవల మీద ప్రయాణం చేస్తున్న జనుల గురించి ఈ రోజు మనం మాట్లాడుతున్నాం. మనము విశ్వాసులమే, ప్రార్థనకు వచ్చే వాళ్ళమే, ప్రార్థన చేసే వాళ్ళమే. కానీ అనేక సందర్భాల్లో మనం ప్రార్థన కాకుండా చాలా మంది వ్యక్తుల మీద ఆధారపడుతూ ఉన్నాం, చాలా మంది వ్యవస్థల మీద ఆధారపడుతూ ఉంటాం, చాలా మంది పుస్తకాల మీద ఆధారపడుతూ ఉంటారు. ఒక పని చేయాలన్నా, ఒక కార్యం చేయాలన్నా ప్రార్థనతో మొదలు పెట్టే వాళ్ళు చాలా తక్కువ. వాళ్ళు కూడా ప్రార్థనకు వచ్చేవాళ్ళే, ప్రార్థన చేస్తారు, ముహూర్తాలు చూస్తారు, ప్రార్థనలు చేస్తారు, ఆచారాలు చేస్తారు, ప్రార్థనలు చేస్తారు, పట్టింపులు ఉంటాయి, ప్రార్థన చేస్తూ ఉంటారు, అన్ని ఆచారాలు చేస్తూనే ఉంటారు. అప్పుడు నీకును అన్యులకు తేడా ఏంటి? అందుకని వాక్యంలో ఉంది, ఉంటే